ప్రార్థన చేసుకొని వాక్య సందేశాన్ని ప్రారంభించుకుందాం. మహాగణుడవైన తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు, స్తోత్రాలు. మీ కృపను బట్టి, దయను బట్టి ఈరోజు సజీవులుగా ఉంచి ఇదిగో నాయన, మరి ఈరోజు నీ మందిరంలో చేర్చి ఉపవాస ప్రార్థన నాయన ద్వారా నిన్ను మహిమపరచడానికి, గణపరచడానికి, కీర్తించడానికి, నాయన నీ వాక్యము ధ్యానించడానికి మాకు సంఘానికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. చేరవచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. ఇంకా నీ కృపలు రావాల్సిన వారిని సకాలం నడిపించండి. మరి వాక్య పరిచర్య ప్రారంభిస్తూ ఉండగా మరి ఫేస్బుక్ ద్వారా, సామాజిక మాధ్యమం ద్వారా నీ వాక్యం వీక్షిస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి. మా ప్రార్థన జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, ఎలా ప్రార్థన చేయాలో నాయన మాకు మీరు బోధించండి, నేర్పించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావం పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి ప్రారంభించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువుకు మహిమ కలుగునుగాక, ఆమేన్. సరే, ఈరోజు మనము ప్రార్థన గురించి, ప్రార్థనలో ఉండాల్సినటువంటి 7 విషయాలు, ప్రార్థనలో ఉండవలసినటువంటి 7 విషయాల గురించి మనము దేవుని వాక్యం ద్వారా నేర్చుకుందాం. ప్రార్థన చేయవలసినటువంటి 7 విషయాలు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం, అయితే ఆ ప్రార్థనలో కొన్ని విషయాలే ఉంటాయి. మరి కొన్ని విషయాల కొరకే ప్రార్థిస్తాం, చాలా విషయాలు మర్చిపోతుంటాం. కానీ దేవుడు మనకు ఈరోజు మరి మనం ప్రార్థనలో ఉండాల్సిన 7 విషయాల గురించి మనకు తెలియపరుస్తున్నాడు. ఆ 7 విషయాలను ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది వ్యక్తిగత ప్రార్థన. మొట్టమొదటిగా మన ప్రార్థనలో ఉండాల్సింది వ్యక్తిగత ప్రార్థన. అంటే ఎవరికి మట్టుగా వారి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం చదవండి. తమను తాము పవిత్రపరచుకొనవలెననియు, విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయం చొప్పున నన్ను రక్షించుము. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. నా దేవా, ఇందును గూర్చియు నన్ను జ్ఞాపకం చేసుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. అనగా నన్ను జ్ఞాపకం చేసుకొని నీ కృపాతిశయం చొప్పున రక్షించంటున్నాడు. అనగా వ్యక్తిగతంగా మనందరం కూడా వ్యక్తిగతమైన ప్రార్థన చేయాలి. మన వ్యక్తిగతంగా రక్షణ కొరకు ప్రార్థించాలి. మన వ్యక్తిగత సంబంధమైన మారు మనస్సు కొరకు ప్రార్థన చేయాలి. మన వ్యక్తిగత సంబంధమైన ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేయాలి. అలాగే మన వ్యక్తిగత సంబంధమైన ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, మరి ఏమైతే మనకు వ్యక్తిగతంగా ఉన్నాయో వ్యక్తిగతంగా మన కొరకు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మొదటి విషయం. రెండవ విషయము మనం గమనించితే కుటుంబము కొరకు ప్రార్థన. కుటుంబము కొరకు ప్రార్థన. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. ఇక్కడ దావీదు ప్రార్థన మనం చూస్తున్నాం. దావీదు దేవునితో అంటున్నాడు, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ప్రియులారా, దావీదు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, దావీదు తన కుటుంబాన్ని, తన తర్వాత తన కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలి, తన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండినట్లుగా, కుటుంబము ఆశీర్వాదం కొరకు దేవుని సన్నిధిలో ఉండుట కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ప్రార్థన ఆలకించే దేవుడు దావీదు తర్వాత దావీదు యొక్క సింహాసనాన్ని తరతరాలు స్థిరపరుస్తానన్నాడు. కారణం ఏమిటంటే దావీదు యొక్క ప్రార్థన.
దావీదు తన కుటుంబం కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు. కాబట్టి దేవుడు తన కుటుంబాన్ని, దావీదు కుటుంబాన్ని తరతరాలకు అతని సింహాసనమును మరి అతనికి ఉండేటట్టుగా దేవుడు చేశాడు. కుటుంబము కొరకు చేసిన ప్రార్థన. ప్రభునందు ప్రియులారా, మన కుటుంబములో ఎంతమంది ఉన్నారో మరి వారి కొరకు వారి పేరు పెట్టి వారి జీవితాల కొరకు, వారు దేవుని సన్నిధిలో ఉండుట కొరకు, వాళ్ళు రక్షణ పొందుట కొరకు, మన కుటుంబం కొరకు మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. మూడవదిగా మనం చూస్తే బంధువుల కొరకు ప్రార్థన. మూడవది బంధువుల కొరకు ప్రార్థన. ఆదికాండము 18వ అధ్యాయము 20 నుండి 23 వరకు మనం చూస్తే అక్కడ అబ్రహాము దేవుని సన్నిధిలో లోతు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆదికాండంలో 18వ అధ్యాయం 20 నుండి 33 వరకు రాసుకొని మరలా మీరు చదువుకోండి. ఇక్కడ అబ్రహాము తన బంధువుకు లోతు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, సొదొమ గొమొర్రాలో కాపురమున్న లోతు గురించి దేవుని సన్నిధిలో మరి అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, ఇదిగో ఆ పట్టణముల గురించినటువంటి మొర గొప్పదిగా ఉన్నది, వాటి పాపం బహుభారమైనది కనుక నేను దిగిపోయి అలాగూ చేశారో లేదో నేను తెలుసుకుంటాను, మరి దానికి తీర్పు తీర్చడానికి వచ్చానని దేవుడు చెప్పినప్పుడు అక్కడ లోతు కుటుంబం ఉంది. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు కుటుంబం ఉంది. మరి లోతు కుటుంబం కొరకు అబ్రాహాం ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, మరి నా తమ్ముని కుమారుడగు లోతు కుటుంబం అక్కడ ఉన్నాడు. అది డైరెక్ట్గా చెప్పుకోకుండా ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ నీతిమంతులతో కూడా ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా అంటే నేను అలాగూ చేయనన్నాడు దేవుడు. అలాగున మరి ఒకవేళ 40 మంది కనపడతారేమో, 45 మంది కనపడతారేమో అలాగూ అనుకుంటూ వచ్చి చివరికి 10 మందికి వరకు వచ్చాడు. ఒకవేళ అక్కడ 10 మందే ఉంటే 10 మంది ఉన్నా నేను వారిని బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. ప్రియులారా, అయితే అక్కడ 10 మంది కూడా లేరు. ఆ పట్టణంలో 10 మంది కూడా నీతిమంతులు లేరు. కేవలం లోతు మాత్రమే నీతిమంతునిగా మరి వాక్యములో పేర్కొనబడింది. ప్రభునందు ప్రియులారా, లోతు భార్య, అతని 2 కుమారులు, మొత్తం నలుగురి వాళ్ళ కుటుంబం అక్కడ ఉన్నారు. ప్రియులారా, మరి దేవుడు అబ్రహాము చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకొని అబ్రహాము ప్రార్థనను బట్టి లోతును రక్షించాడు. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయం 29వ వచనంలో, ఆదికాండం 19వ అధ్యాయం 29. చూడండి, ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణముల మీదకి అగ్నిగంధకాల వర్షం దేవుడు కురిపించి ఆ పట్టణపు మైదానములన్నిటినీ, ఆ పట్టణములో ఉన్న సమస్తమైన వాటిని మరి దేవుడు నాశనం చేసినప్పుడు, కాల్చివేసినప్పుడు అక్కడ అబ్రహామును బట్టి లోతును జ్ఞాపకం చేసుకొని ఆ నాశనం మధ్యన లోతును నశించకుండా తప్పించాడంట, రక్షించాడంట. ప్రియులారా, అబ్రహాము ప్రార్థన తన బంధువుకు లోతును రక్షించింది. నిజమే, మన ప్రార్థనలో మూడవదిగా బంధువుల కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. మన రక్త సంబంధికుల కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. చూడండి, పౌలు గారు ఎవరి కోసం ప్రార్థిస్తున్నాడంట? సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నాయి. ఇశ్రాయేలీయులు ఎవరు పౌలు గారి కంటే? రక్త సంబంధికులు. ప్రియులారా, సాధ్యమైతే నా దేహ సంబంధాల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై కోరుదని అంటాడు. అంటే నా బంధువుల రక్షణ కొరకు నేను ఒకవేళ నేను క్రీస్తునకు దూరమై
వేరు కావాల్సి వచ్చినా, నశించాల్సి వచ్చినా నశిస్తాను, కానీ నా బంధువులు రక్షించబడాలి. అంత భారం పౌలు గారికి ఉంది. ప్రియులారా, అంటే తన రక్త సంబంధికులను మర్చిపోలేదు, బంధువులను మన మర్చిపోలేదు పౌలు గారు. వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. మన యేసుక్రీస్తు నమ్ముకున్నాక చాలాసార్లు మనం చేసే తప్పు ఏంటంటే, మనం యేసుప్రభుని నమ్ముకున్నాం, విగ్రహారాధన నుండి బయటకు వచ్చినాం, యేసుప్రభుని పూజిస్తాం, కానీ మన బంధువులు ఇంకా విగ్రహారాధనలో ఉంటారు, లోకాచారాల్లో ఉంటారు. వాళ్ళను అవి చేస్తున్నప్పుడు వారు చేస్తున్న వాటిని తలుచుకొని వాళ్ళని ద్వేషిస్తూ ఉంటాం. వీళ్ళు మూర్ఖులు, అజ్ఞానులు, వీళ్ళు మా చెడ్డవాళ్ళు, వీళ్ళు పనికిరాని వాళ్ళు అని చెప్పి బంధువులను ఏం చేస్తూ ఉంటామంటే దూరం పెట్టేస్తూ ఉంటాం. లేక వారి గురించి ఒక ద్వేషం, వీళ్ళు మారరు, చెప్పినా వినరు అని చెప్పి ఏం చేస్తామంటే వాళ్ళను త్రోసివేస్తూ ఉంటాం. కనీసం వాళ్ళ గురించి ప్రార్థన కూడా చేయం. అది చాలా పొరపాటు అండి. మనం కూడా ఒకప్పుడు ఎవరము, మన బంధువులతో పాటు విగ్రహారాధన చేసిన వారం, మన బంధువులతో పాటు పాపములో ఉన్నవారం. అయితే యేసయ్య దయ వలన, కృప వలన మనం మారు మనసు పొంది రక్షణ పొందాం. లేకపోతే మనం కూడా వారిలాగే ఉండేవాళ్ళమే. కాబట్టి రక్షణ పొందిన మనము మన బంధువుల్ని మర్చిపోకూడదు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టి ప్రార్థన చేయండి. ప్రియులారా, కనీసం మనం వారికి సువార్త చెప్పాలి. వారు విన్నా వినకపోయినా మనం బాధపడకూడదు, కానీ వారి కోసం ప్రార్థన చేయాలా. ఒక ఆత్మ రక్షించబడాలంటే మొట్టమొదట సువార్త చెప్పాలి, రెండవది వారి కోసం ప్రార్థన చేయాలి. మనము మొట్టమొదట చెప్తాం యేసుప్రభు గురించి, నిజమైన దేవుడు ఆయన నమ్ముకోండిని. ఒకవేళ వాళ్ళు నమ్మకపోయే తలకి వాళ్ళని వదిలిపెట్టేస్తాం, వాళ్ళు నమ్మరని. చూడండి, వాళ్ళు నమ్మకపోయినా, వారు వినకపోయినా వారి కోసం ప్రార్థన ఆపకూడదు, వారి కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం చేసే ప్రార్థనలో మూడవదిగా బంధువుల కొరకు ప్రార్థన ఉండాలి. ప్రియులారా, నాలుగవదిగా మనం చూస్తే సంఘము కొరకు ప్రార్థన, సంఘము కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. కీర్తన 122 6వ చరణం, కీర్తన 122 6వ చరణాన్ని చూడండి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది. నాలుగవదిగా మనము సంఘము కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థించమంటున్నాడు భక్తుడు. ఎందుకంటే మరి యెరూషలేము అన్న విషయాన్ని మనం గమనిస్తే, యెరూషలేము అన్నది దేవుని మందిరం ఉన్న పట్టణం, దైవారాధన జరిగే స్థలం, దేవుని ప్రజలు కూడుకునే స్థలం. ఆ స్థలము కొరకు, అక్కడ ఉన్న మందిరం కొరకు, అక్కడ కూడుకుంటున్న ప్రజల కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం చలవిస్తూ ఉంది. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమముకు కారణమగును అనే వాక్యం చెప్తుంది. ప్రియులారా, మనం వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సమాజంలోనూ వర్ధిల్లాలంటే మనం సంఘ క్షేమం కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రియులారా, సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలి. సంఘం కొరకు ప్రార్థించినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. పిల్లరా, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో, ఏ మందిరానికి వెళ్తున్నావో, ఆ సంఘము కొరకు భారంగా ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. కొంతమంది మందిరానికి వెళ్తూ ఉంటారు, కానీ వెళ్తున్న సంఘము కొరకు ప్రార్థన చేయరు. వాళ్ళ గురించి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. వెళుతున్న సంఘము కొరకు, అక్కడున్న సంఘ కాపరి కుటుంబం కోసము, దైవ సేవకుల కుటుంబం కోసం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ సంఘము నిన్ను ఆత్మీయంగా పోషించేది, ఆ సంఘము నిన్ను ఆత్మీయంగా నడిపించేది. ఆ కాపరి నీ కొరకు నీవి భారంతో ప్రార్థించేవాడు, నీ క్షేమం కోరేవాడు. కనుక సంఘ క్షేమము కొరకు విశ్వాసి ప్రార్థన చేయాలి. ప్రియులారా, మన అనుదిన ప్రార్థనలో సంఘము కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథములో మనం చూస్తే 2వ అధ్యాయం 42వ వచనములో, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేరి. చూడండి, మరి ఇక్కడ మనం గమనిస్తే
అపోస్తులు ద్వారా రక్షించబడినటువంటి సంఘం 4 విషయాలు ఎడతెగక చేస్తూ ఉంది. వాక్యం వింటూ ఉంది, సహవాసం చేస్తూ ఉంది, రొట్టె విరుస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. సంఘము కొరకు ప్రార్థన. ఎప్పుడైతే వారు సంఘము కొరకు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారో సంఘం అభివృద్ధి అవుతూ ఉంది, సంఘం ఎదుగుతూ ఉంది. ఏదైనా ఒక కార్యం చూడాలంటే ప్రార్థన లేకుండా ఏ కార్యాన్ని చూడలేం. ఒక మాట బైబిల్లో మనం చూస్తాం, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్మినప్పుడు దేవుని మహిమ చూస్తాం. రెండవది ప్రార్థన చేసినప్పుడు. ప్రియులారా, దేవుని కార్యాలు మనం చూడాలంటే దానికి ముందుగా మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడే వాటిని చూస్తాం. ప్రార్థన చేయనప్పుడు ఆ కార్యాలను మనం చూడలేం. కాబట్టి సంఘము కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. 5వదిగా మనము గమనిస్తే దేశము కొరకు ప్రార్థన చేయాలి. దేశము కొరకు ప్రార్థన. 2 సమూయేలు గ్రంథం, సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ దావీదు తన దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకు దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే ఆ దేశం మీదకి తెగులు వచ్చింది. ప్రియులారా, ఆ తెగులు వలన వేల మంది చనిపోయారు. ఆ తెగులు వలన దేశము తల్లడిల్లిపోయింది. ప్రియులారా, ఆ సమయంలో దావీదు విజ్ఞాపనకర్తగా దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టించి దహన బలి అర్పించి దేవుని సన్నిధిలో దేశం కొరకు ప్రార్థన చేశాడంట. దేశము కొరకు యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా, దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను దేవుడు ఆలకించి ఆ తెగులును ఆగిపోయేటట్టుగా చేశాడంట. ప్రియులారా, దేశం బాగుండాలంటే విశ్వాసులు దేశం కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి. ఒక విశ్వాసి ప్రార్థన ఒక దేశాన్ని, దేశ ప్రజలను బాగు చేస్తుంది. ప్రియులారా, స్కాట్లాండ్ దేశాన్ని కొరకు జాన్ నాక్స్ అనే భక్తుడు ప్రార్థన చేశాడంట. యెహోవా దేవా, ఈ దేశము నాకిమ్ము, లేకపోతే నా ఆత్మ తీసుకొని ప్రార్థన చేశాడంట. ప్రియులారా, జాన్ నాక్స్ ప్రార్థనను బట్టి దేవుడు స్కాట్లాండ్ దేశమంతా రక్షణలోకి నడిపించాడంట. ఆ దేశం క్రైస్తవ దేశంగా మారిపోయింది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. చూడండి, మనం చేసే ప్రార్థన, మన దేశం కొరకు చేసే ప్రార్థన వలన దేశంలో ఉన్నటువంటి రుగ్మతలు, జబ్బులు, మరి లేకపోతే పట్టి పీడించే తెగుళ్ళు ఆగిపోతాయి. ప్రభునందు ప్రజల్లో మార్పు రావాలంటే ప్రార్థన, విశ్వాసి దేశం కొరకు ప్రతిరోజు ప్రార్థించేవాడుగా ఉండాలి. నిజంగా ఈ కరోనా తెగులు పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం ఎంతో దేశాన్ని తల్లకిందులు చేసింది. అయితే దేవుని మహాకృప వలన ఇది త్వరగా తగ్గటానికి ప్రభు సహాయం చేశాడు. దీనికి కారణం ఏమిటంటే విశ్వాసులైనటువంటి వారు, దైవసేవకులైనటువంటి వారు ఎంతోమంది ఈ దేశం కొరకు భారంగా కన్నీటితో ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కనుక ఆ యొక్క దేశంలో భయంకరంగా మరణాలు సంభవించి, తెగులు సంభవించే ఈ కరోనాకు గురైనటువంటి వారిని దేవుడు కృపచేత మరి కనికరించి ఈ వ్యాధి ప్రభావం తగ్గించి, మరణాల సంఖ్య తగ్గించి, ఈ తెగులు నామమాత్రంగా ప్రస్తుతం దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కారణం ఏంటంటే దేశం కొరకు చేయబడిన ప్రార్థన. ప్రియులారా, ప్రతి విశ్వాసి ప్రతిరోజు కూడా దేశం కొరకు ప్రార్థన చేయాలి. మనం చేసే ప్రార్థనలో మన దేశం కూడా ఉండాలి. 5వదిగా మనం చూద్దాం. మన ప్రార్థనలో ఉండవలసిన 7 విషయాల్లో 5వది, 6వది
ప్రపంచము కొరకు ప్రార్థన, ప్రపంచము కొరకు ప్రార్థన. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. గమనించండి, ఇక్కడ 6వ విషయం, మన ప్రార్థనలో ఉండవలసిన 6వ విషయము ప్రపంచము కొరకు ప్రార్థన. చూడండి, ఇక్కడ అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి ఈ పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాట ఏంటంటే, మనము సంపూర్ణ భక్తి అంటే సంపూర్ణ భక్తి లేక సంపూర్ణ ప్రార్థన అనేది దేన్ని బట్టి కలుగుతుందంటే, ప్రపంచమంతటి కొరకు చేయబడే ప్రార్థన అనేది సంపూర్ణ ప్రార్థన. గమనించండి, మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. అయితే అందులో ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే మన ప్రార్థన అసంపూర్ణమైనటువంటి ప్రార్థన. మన ప్రార్థన సంపూర్ణమైన ప్రార్థనగా ఉండాలి అంటే భూమి మీద ఉన్న ప్రజలందరి కోసం ప్రార్థించాలంట. అందుకనే పౌలు గారు అంటారు, మనుషులందరి కొరకు. అంటే మనుషులందరి కొరకు అంటే ఒక దేశం కొరకని కాదు, ఒక రాష్ట్రం కోసమని కాదు, భూమి మీద ఉన్న మనుషులందరి కొరకును రాజుల కొరకు. రాజులు అంటే ఇప్పుడు రాజు అంటే ఒక దేశానికి చెందినవాడు. రాజులు అంటే ప్రపంచంలో ఉన్న వారందరూ, ప్రపంచమును పరిపాలిస్తున్న రాజుల కోసం, ప్రపంచమును నడిపిస్తున్న ప్రభుత్వాల కోసం, ప్రజల కోసం, అధికారుల కోసం ఏం చేయాలంట? విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరిక చేస్తున్నాడు పౌలు గారు. హెచ్చరిక అంటే అర్థం ఏంటంటే, ఇది తప్పనిసరిగా చేయాలి. మనం తప్పనిసరిగా చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రపంచం కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడే మన ప్రార్థన సంపూర్ణంగా ఉంటుంది. ప్రియులారా, మన దేశానికి మిషనరీగా వచ్చినటువంటి విలియం కేరీ గారు మన దేశానికి రాకముందు ఇంగ్లాండ్ దేశంలో ఆయన తన ముందర ప్రపంచ పటం పెట్టుకొని ఆ ప్రపంచ పటం పైన చేతులు పెట్టి ప్రార్థన చేసేవాడంట. ప్రభువా, ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా రక్షణలోకి నడిపించు. అలాగూ ప్రార్థించాడు కాబట్టి ఇంగ్లాండులో ఉన్నటువంటి విలియం కేరీ గారికి భారతదేశం గురించిన భారమును, దర్శనమును దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆయన మన దేశానికి వచ్చి విస్తారమైన సేవ చేశాడు. ప్రభునందు ప్రియులారా, ప్రపంచము కొరకు ప్రార్థించాడు కాబట్టి మన జీవితాల్లో కూడా మనము ప్రపంచానికి ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు మనల్ని రక్షించాడు. అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వచనం, వాగ్దానం ప్రభు మనకు దయచేసి ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, సమస్త జనములు నీ యందు ఆశీర్వదించబడును అన్నాడు. సమస్త జనములు నీ యందు ఆశీర్వదించబడతాయి. అబ్రహాముతో చెప్పాడు, నిన్ను బట్టి సమస్త జనములు ఆశీర్వదించబడతాయి అన్నాడు. అంటే అబ్రహాము ప్రార్థన చేస్తే సమస్త జనులను దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. మనం ఎవరో తెలుసా? అబ్రహాముకు వారసులమై ఉన్నాం, అబ్రహాము పిల్లలమై ఉన్నాం. మనలను బట్టి, నిన్ను బట్టి సమస్త జనులను ఆశీర్వదిస్తానన్న దేవుడు మనలను బట్టి మనం ప్రార్థించే సమస్త జనులను ఆయన ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించాలంటే మనం ప్రార్థన చేయాలి, ప్రపంచం కోసం ప్రార్థన చేయాలి. ఒకవేళ ప్రపంచ దేశాల పేర్లు తెలిస్తే ఆ పేర్లు పెట్టి మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ పేర్లు తెలియకపోతే అయ్యా ప్రపంచం అంతటిని జ్ఞాపకం చేసుకుని అయినా, భూమి మీద ఉన్న ప్రతి మనిషిని జ్ఞాపకం చేసుకుని అయినా అని ప్రార్థన చేయొచ్చు. ప్రియులారా, అంటే మన ప్రార్థన పరిధి ఎంతగా ఉండాలో ఒకసారి ఆలోచించండి. మనం చాలాసార్లు మన కోసమే ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. రెండవదిగా కుటుంబం గురించి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. మూడవది బంధువుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. నాలుగవది సంఘం కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇక్కడ వరకు పర్వాలేదు. కానీ దేశము కొరకు, ప్రపంచము కొరకు వచ్చేసరికి చాలామంది అక్కడ ఫెయిల్ అయిపోతుంటారు. ప్రియులారా, కాబట్టి మన ప్రార్థన పరిధి
ప్రపంచమంతటిని. ప్రభునందు ప్రియులారా, ఒక ప్రధానమంత్రికి ఎంత అధికారం ఉంటుందంటే ఆ దేశం వరకు మాత్రమే అధికారం ఉంటుంది. ఒక ముఖ్యమంత్రికి ఎంతవరకు అధికారం ఉంటుందంటే ఆ ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ యొక్క రాష్ట్రం వరకే అధికారం ఉంటుందండి. అయితే దేవుని బిడలుగా దేవుడు మనకెంతటి వరకు అధికారం ఇచ్చాడు, పరిధి ఇచ్చాడంటే మనం ప్రపంచం అంతటి కొరకు ప్రార్థన చేస్తే, నువ్వు ఇక్కడుండి అమెరికా దేశంలో ఉన్న వారి కొరకు ప్రార్థించావంటే అక్కడ దేవుడు కార్యం చేస్తాడు. అక్కడ నీ ద్వారా దేవుడు అక్కడ కదిలిస్తాడు, కార్యం చేస్తాడు. గమనించండి, దేవుడు మన పరిధిని ఎంతగానో విస్తరించాడు ప్రపంచం అంతటి కొరకు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, క్రైస్తవుని యొక్క ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. ప్రజలందరినీ సమానులుగా చూస్తారు. అన్యులు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు మా దేశము మా రాష్ట్రం అని కొట్లాడుకొని చచ్చిపోతూ ఉంటారు. మా జాతి, మా కులము, మేమే బాగుండాలని. ఒక్క క్రైస్తవుడు మాత్రమే ప్రపంచమంతా బాగుండాలని ప్రార్థన చేసేది ఒక క్రైస్తవుడు మాత్రమే. మిగిలిన కులాల మతాల వాళ్ళంతా కూడా మా జాతి బాగుండాలా, మా దేశం బాగుండాలా, మేమే గొప్పలం, ఇంకో నాశనమైనా పర్వాలేదు అనుకునే రకం. ప్రియమైన సహోదరులారా, ఒక క్రైస్తవ విశ్వాసి, నువ్వు చదువుకున్నా చదువు లేకపోయినా దేవుడు నీకు ప్రపంచం కొరకు ప్రార్థించే అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని మనం ఉపయోగించుకొని అయ్యా ఈ ప్రపంచం అంతటిని రక్షించయ్యా అని మనం ప్రార్థన చేయాలి. చివరిగా ఏడవదిగా మనం ప్రార్థించవలసిన ఏడవ విషయం ఏంటంటే దేవుని రాజ్యము కొరకు ప్రార్థన చేయాలి. దేవుని రాజ్యము కొరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. చూడండి, ఇక్కడ యేసుప్రభు శిష్యులకు ప్రార్థన నేర్పుతూ మీరు ఇలాగ ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ఆ ప్రార్థించవలసిన విషయాల్లో ఒకటి నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన చేయమంటున్నాడు. చూడండి, నీ రాజ్యము వచ్చునుగాక. ఎవరి రాజ్యం? యేసయ్య రాజ్యం, పరమ తండ్రి రాజ్యం, దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యము రావటం కొరకు విశ్వాసులు ప్రార్థన చేయాలి. శిష్యులతో చెప్తున్నాడు, మీరు ఈ విధంగా ప్రార్థించండి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనను బట్టి నేను దైవరాజ్య స్థాపన భూమి మీద చేస్తాను. మీ ప్రార్థనను బట్టి మీకు దేవుని రాజ్యము అనుగ్రహించబడుతుంది. మీ ప్రార్థనను బట్టి పరలోకములో ఉన్న దేవుని రాజ్యం భూమి మీదకి తీసుకురాబడుతుంది అని చెప్తున్నాడు. ప్రియులారా, దేవుని రాజ్యం భూమి మీదకి రావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రియులారా, అంటే మన దృష్టి ప్రార్థనలో ఎక్కడి నుండి ఎక్కడికి పోవాలో చూడండి. మొట్టమొదట ప్రార్థనలో మన మీదకి మన వ్యక్తిగతమైన దృష్టి ఉండాలి. రెండవది మన కుటుంబం పైన దృష్టి ఉండాలి. మూడవది బంధువులపైన దృష్టి ఉండాలి. నాలుగవది సంఘం పైన దృష్టి ఉండాలి. ఐదవది దేశం కొరకు దృష్టి ఉండాలి. ఆరవది ప్రపంచమంతటి మీద దృష్టి ఉండాలి. ఏడవది దేవుని రాజ్యం. ఎక్కడుంది దేవుని రాజ్యం? పరలోకంలో ఉంది. ఆ పైనుండి భూమి మీదకి ఆయన రాజ్యం వచ్చుట కొరకు మనం ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థనలో మన దృష్టి ఎక్కడి వరకు ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులారా, దేవుని రాజ్యము రాబోతున్నది. ఆ రాజ్యం కొరకు నువ్వు సిద్ధంగా ఉండాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథం ముగింపులో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. అవును, యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 12వ వచనంలో కూడా అంటున్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. చూడండి, ఆయన త్వరగా వచ్చుచున్నాడని చెప్పుచున్నాడు. మరి ఈ మాటలు వింటున్నవారు లేక సంఘం ఎలా ఉండాలంటే కింద రాయబడినట్టుగా ప్రభు అయిన యేసు రమ్ము,
అయ్యా నువ్వు త్వరగా వస్తున్నావు అంటున్నావు, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను, నీవు రమ్ము, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ప్రభువును ఆహ్వానించటానికి నిలబడినటువంటి వారిగా, సిద్ధంగా ఉన్నవారిగా సంఘం ఉండాలి. ప్రభునందు ప్రియులారా గమనించండి, దేవుని రాజ్యము కొరకు ప్రార్థించాలి. ప్రభువు రెండోసారి రానయ్యున్నాడు. ఆయన రాకడలో మొట్టమొదటి దశలో సంఘం ఎత్తబడుతుంది. 7 సంవత్సరాల మధ్యాకాశములో ఆ పెండ్లి విందులో, ఆ బహుమతుల కార్యక్రమంలో అక్కడ 7 సంవత్సరాల విందులో ఉంటుంది. ఇక్కడ భూమి మీద 7 సంవత్సరాల భయంకరమైన శ్రమలు భూమి మీద మరి జరగబోతున్నాయి. దుష్టుని సాతాను పరిపాలన 7 సంవత్సరాలు ప్రత్యక్ష పరిపాలన చూడబోతున్నారు. ఆ 7 సంవత్సరాల అనంతరము సంఘముతో పాటు దూతలతో పాటు ఆయన రెండవ రాకడలో, రెండవ దశలో భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన రాబోతున్నప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం నెరవేరబోతూ ఉంది. ఆయనను చూచిన వారందరూ ఏం చేస్తారంటే రొమ్ము కొట్టుకుంటారంట. రొమ్ము కొట్టుకొనిచుంటారు ఆయన చూసి. ఎందుకంటే అంతవరకు ఆయనకు సువార్త చెప్పినప్పుడు, యేసుప్రభు గురించి చెప్పినప్పుడు వారు యేసును ఎగతాళి చేశారు, తోలనాడారు, అపహాస్యం చేశారు, అవమానం చేశారు. కానీ ఏ యేసునైతే ద్వేషించారో, దూషించారో, తిట్టారో, కొట్టారో, ఆయన అవమానపరిచారు, అదే యేసు ప్రభువు సంఘముతో పాటు భూమి మీదకి మహాసైన్యంగా రాబోతున్నప్పుడు ఇక్కడ భూమి మీద ఉన్న జనులందరూ చూసి ఏం చేస్తారంట, రొమ్ములు కొట్టుకుంటారంట. ఇంకా మా పని అయిపోయింది. ఏ దేవుడైతే లేడనుకున్నామో, ఏ దేవుడైతే అబద్ధం అనుకున్నామో, ఆయన ఇప్పుడు కల్లారా నిజంగానే వస్తున్నాడే, మేము నమ్మలేదే, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని రొమ్ములు కొట్టుకొని బండల చాటుకు, గుహల చాటుకు, చెట్ల చాటుకు పరుగులు తీస్తారంట, సొరంగాల్లో దాచిపెట్టుకోవడానికి ఆయన దృష్టిలో కంటికి కనపడకుండా. ప్రియమైన సోదరి సహోదరులారా, అప్పుడు ఆయన భూమి మీద ఒక భయంకర యుద్ధం జరగబోతోంది. ఆ యుద్ధం అనంతరము ఆయన 1000 ఏళ్ల రాజ్య స్థాపన భూమి మీద చేయబోతూ ఉన్నాడు. ఆ 1000 ఏళ్ల రాజ్య స్థాపన భూమి మీద దేవుని బిడ్డలకు మహర్దశ. అది మనం ఎన్నడూ ఊహించని, కని వినని, కలలో కూడా ఊహించినటువంటి స్థానాలు అక్కడ ప్రభు మనకు ఆ 1000 ఏళ్ల రాజ్యంలో ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ ఆనందం మనం వర్ణించలేము. ప్రియులారా, అంత గొప్ప ఆ దేవుని రాజ్య మహిమలో మనము ప్రవేశించబోతున్నాం. దానికోసం ఏం చేయాలి తెలుసా? మనం సిద్ధంగా ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రభువైన యేసు రమ్ము, నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, కాబట్టి దేవుని రాజ్యం కొరకు ప్రార్థించాలి. ఆ దేవుని రాజ్యములో మన స్నేహితులు, మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన సంఘస్థులు, మన దేశం, ప్రపంచమంతా కూడా ఆ దేవుని రాజ్యంలో ఉండాలని మనం కోరుకోవాలి, ప్రార్థన చేయాలి. దేవుని ఆశ కూడా అదే. ఏమిటి దేవుని ఆశ అంటే, ఏ ఒక్కరూ నశించిపోట ఆయన చిత్తం కాదు, అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరుతున్నాడు. దేవుని బిడలగా మన కోరిక కూడా ఆ విధంగానే ఉండాలి. మనం ఆ విధంగా ప్రార్థించాలి. మరి ఈ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలంటే ప్రార్థన చేయాలి. అందరూ సిద్ధంగా ఉన్నప్పుడు మరి ఆ సిద్ధపడాలని ఆయన కోరుతున్నాడు. ఇంకా ఎందుకు ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు? చాలామంది సిద్ధపాటు లేదు. ఇప్పటికిప్పుడు వస్తే ఎంతోమంది ఇక్కడే విడవబడతారు. అందుకనే ప్రభు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. మీ యందు కరుణ చూపవలనని, ఆయన మీ యందు దయ చూపవలనని మీ నిమిత్తం ఆలస్యం చేస్తున్నాడని యెషయా గ్రంథంలో చూస్తాం. ప్రియులారా, ఒకవేళ యేసు ప్రభు ఇప్పటికిప్పుడు వస్తే ఎంతమంది ఎత్తబడతారు, ఎంతమంది విడవబడతారు? గమనించండి. ప్రభు నమ్మిన వారు కూడా ఎంతోమంది లోక సంబంధమైన వాటిలో మునిగిపోయి ఉన్నారు. ఈ లోక సంబంధమైన విషయాల్లో మునిగిపోయి ఉన్నారు. దేవుని రాజ్యం కోసం ప్రార్థించడం లేదు, ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండటం లేదు. అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఇకనైనా నువ్వు తెలుసుకుంటావు అని. ప్రియ సోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీవు మారు మనసు పొందావా? రక్షణ పొందావా? యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించావా? నీ జీవితంలో యేసయ్యను రారాజుగా ప్రతిష్ఠించుకున్నావా? ఆయన రెండవసారి రాబోతున్నాడు. ఆయన రాకడకు సిద్ధంగా ఉన్నావా? ప్రార్థించే బిడ్డగా ఉన్నావా? ప్రార్థించే ధన్యత నీకుందా? ప్రియ సోదరి సహోదరులారా, మనం ప్రార్థించవలసిన విషయాలు 7 విషయాలు విన్నాం. 7 విషయాలు మన ప్రార్థనలో ఉంటే మనం ఎవరో తెలుసా? ప్రపంచానికి ఒక ముత్యం లాంటి వాళ్ళు.